హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తీసిన వీడియో అయితే పెట్టినా కదా, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. అది బాగా లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా పెట్టలేదు, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే పార్ట్ 2 అన్నమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లా గడ్డి గులాబీలు అయితే బాగుండే చెట్లు అయితే 4 రకాలు ఏమో ఉండే, వైట్, పింక్, ఎల్లో, ఇంకా ఆరెంజ్, మళ్ళీ పింక్ వైట్ కలిపి ఉండే. కానీ ఎందుకో ఈసారి ఎల్లో ఉన్న పింక్ రెండే ఉన్నాయి, ఇంకా 2 అయితే లేవు. మరి అవి ఎండలలో ఏమైనా చనిపోయినాయో ఏమో తెలియదు, లేదంటే ఏమైనా గొర్రెలు మేకలు ఎక్కువ వస్తాయి కాబట్టి అటు సైడ్ పల్లెటూరు కాబట్టి ఇంకా అవి ఏమైనా తినేసినాయో తొక్కేసినాయో తెలియదు. ఇంకా 2 అయితే ఉన్నాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా స్కిప్ చేస్తూ చూడకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇప్పుడైతే ఒరిజినల్ వాడియో పెడతాను. వెళ్ళి పాత చెద్దరు ఇట్లా వరిసింది. ఇక చెద్దరు పడితే మట్టి కోసుకోపోదు కదా, ఇట్లా రంధ్రం పడేది కదా. ఇక ఇది మొత్తం క్లాత్ అంతా ఇనిపోయింది అన్నట్టు. మా అమ్మమ్మకి ఐడియాలు మామూలుగా ఉండేవి. పెట్టింది తులసి చెట్టు, దానికి ఇటుకలు పెట్టింది. ఇక ఇవి గడ్డి గులాబీలు అనుకుంటా, ఇవి లిల్లీ పూలు అనుకుంటా, ఇట్లా పెట్టింది. అక్క తులసమ్మ చెట్టు చుట్టరంగా ఈ లిల్లీ పూల చెట్లు పెట్టింది. ఇక్కడ వరకు పెట్టింది. ఇవన్నీ అవి ఇట్లా దాకా పెడతారా అని. ఇక మా చిన్నమ్మ ఇక నేను వచ్చిందని పూరీలు చేస్తుంది. ఇలా పిండి విసికింది, చిన్న చిన్నగా ఎత్తుంది. అద్దు నువ్వు అమ్మమ్మ అమ్మమ్మ ఎత్తాంది కదా. చేతి కడుకొచ్చుకోపో, చేతి కడుకొచ్చుకోపో, ఫస్ట్ చేయి కడుకొచ్చుకోన్నాడు. ఇక మా చిన్నమ్మ ఇక ఈ పూరీలు చేస్తుంది. పూరీలు చేసినాక ఇక మనం చికెన్ తినాం కాబట్టి ఇక పప్పు వండుతారట. కడకాసుకున్నావా? మా అమ్మమ్మ అక్కడ వండుకునేది. చేస్తావా? ఇక అయినట్టు వెయ్యాల. అయినట్టేనా చిన్ని తల్లి? అయినట్టేనా? మళ్ళీ నువ్వు దానికి ఇంకెక్కువ పని పెడతావా? నువ్వు ఎందుకు చేస్తావు చెప్పు నాకు. అందుకని అంటే ఎందుకు చెయ్యని అమ్మమ్మను. మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా చిన్నమ్మ. లే చిన్న తల్లి, అమ్మమ్మ ఎత్తలే. ఇక లే మాట్లాడమ్మమ్మ. అయ్యో నువ్వు కూడా ఉన్నావు కానీ నాకు చిన్న తల్లి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు, అంటే నేను వచ్చేసరికి అమ్మమ్మ చేను పనికి పోయింది. ఏమని అమ్మమ్మ చేను పనికి పోయింది. మా చిన్నమ్మ కూడా ఇంటికాడ లేదు. ఇంకా మా చిన్నమ్మ కూడా పత్తి చేను కలవ పోయింది. మా అమ్మమ్మ మాకు చిన్న తల్లి, నేను మాట్లాడే అంతంత మాట్లాడినంటే నువ్వు నన్ను కదిలిస్తే నేను ఎట్లా మాట్లాడాలి చెప్పు. మెసులకే చెప్పు. మెసులకు పిల్ల అటు ఎప్పుడు కాదే, సెల్లులో చెప్పు. నువ్వు మంచిగా లేకపోతే నేను వీడియో తీసి పెట్టినా కదా, పెడితే ఒక ఆమె అన్నది, అక్క మీ అమ్మమ్మ ఎట్లున్నది అని అడిగింది. అడిగితే మంచిగానే ఉంది సిస్టర్ అని చెప్పి నేను చెప్పిన. మళ్ళీ తర్వాత నిన్ను అడిగింది ఒక ఆమె, నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతా కదా, అడిగింది. ఆమె ఎవరో తెలియదే. అయితే వీడియోస్ పెట్టినా కదా నేను. చిన్నమ్మకు మా అమ్మమ్మకు పాన మంచలేదని పెడితే, అవునా అక్క ఎట్లుంది ఇప్పుడు అని పెట్టింది. అట్లా ఇక అమ్మమ్మ దగ్గరికి వచ్చిన, అమ్మమ్మని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక రాలేదు. ఫోన్ చేసే మాట్లాడినా కదా, 3 నెలలు అవుతుంది. ఒకసారి చూసిపోదామని వచ్చిన. చాలా రోజులు అవుతుంది కదా అని ఫోన్ చేసి మాట్లాడిన దానికంటే ఒకసారి వచ్చి చూసిపోతే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక 3 నెలలు అవుతుందని వచ్చిన. అట్లనే మా అమ్మమ్మ వాళ్ళ అక్కకి కంటి ఆపరేషన్ అయిందట. ఇంకా ఆమెను కూడా చూసి వచ్చిన ఈరోజు పొద్దున పోయి. అయితే ఈరోజు పోదామని అంటే, చాలా రోజులకు వచ్చినావు కదా ఉండమని అంటే ఉన్నా. ఇంకా మా పిల్లలేమో మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు, మా అక్క చూసుకుంటుంది. నాకు మా అమ్మ లేకున్నా కూడా మా అమ్మమ్మనే చూసుకుంది. అంటే నా డెలివరీ అప్పుడు, మా చెల్లె డెలివరీ అప్పుడు, మా చిన్నమ్మ వాళ్ళ పిల్లల డెలివరీ అప్పుడు. మా చిన్నమ్మ ఉంది అని ఇంకా మా అమ్మమ్మని దగ్గర ఉండి చూసుకుంది అన్నట్టు. మా చిన్నమ్మకి కొంచెం హెల్త్ మంచిగా ఉండదు, అందుకని ఇంకా మా చిన్నమ్మ ఉన్నా కూడా ఇంకా మా అమ్మమ్మనే చూసుకునేది అన్నట్టు. వాళ్ళ పిల్లలనైనా మాకైనా అన్నిటికీ. మాకు అమ్మ లేకున్నా కూడా ఇంకా మాకు ఇంకో అమ్మ లెక్కల మమ్మల్ని చూసుకుంది మా అమ్మమ్మ అయితే. మొన్న మా అమ్మమ్మకి పానం మంచలేదంటే మంచిగా అనిపించలేదు. ఇక మా చెల్లి హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత నేను వచ్చిన. అత్తే ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలి, చూంచూరి మంచిగా ఉంచూరి, కొంచెం
బాగా వీక్ ఉంది, నరాలు బలహీనతంగా ఉన్నాయి, కొంచెం ఏజ్ అయింది కదా, కొంచెం మంచిగా చూసుకోర్రి, పనులు బరువైన పనులు అవి ఇవి చేయనీయకుర్రి, ఇంకా ఎక్కువ టెన్షన్లు అవి ఇవి పెట్టుకోనియకుర్రి, బీపీ ఉంది కదా అమ్మకి అని చెప్పి హాస్పిటల్లో. ఇప్పుడు మంచిగానే ఉంది కానీ ఇక ఇట్లనే బక్కగా ఏమన్నా అంటే చేను పనికి పోతా ఉంటుంది ఊకే. ఇది ఇంత వయసు అయినా కూడా పని చేస్తూనే ఉంటుంది. మాకు ఇది ఇన్స్పిరేషన్ అన్నట్టు చెప్తుంది మాటలు కూడా. ఇట్లా చిన్న కష్టమైనా పెద్దదైనా ఏదైనా సరే భయపడద్దు అట్లా ఇట్లా అని చెప్తుంది. చెప్పరాదే ఇప్పుడేమన్నా ఉట్టి అదిలిపోతారు అని ఇంకా మంచిగా చెప్తుంది ధైర్యంగా మాటలు. కానీ చేతనైతే లేదు బిడ్డ, చేతగాక ఏదో పని చేయబోతా కానీ కూలబడ్డట్టు అవుతాయండి. బలం లేక ఈడు పడ్డ కొద్దీ కూలబడ్డ అయితే ఈడున్నది గైగాడున్నది, అయ్యో ఏడి ఆడవారయ్య బయటరి పిల్లలు చెప్తే ఈనరైరి, ఆడపిల్లల జాగల ఆడపిల్లలు పోయిరి, ఇంకా ఇద్దరు ఉన్నారు, పత్తి పెట్టలేదు, పంట లేదు, ఈ వర్షాలు లేవు, ఏడు ఈ గోస తిప్పరా ఏం తింటారన్న బాధలు. చిన్న బాధలకైనా పెద్ద వాటికైనా అన్నిటికీ కాలంలో పిల్లలకి ఎవరో కోపికలు ఉండలేవు. ఉట్టినే అదిలిపోతారు, ఉట్టినే చిన్నదాన్ని గోరంత దాన్ని కొండంత ఎత్తారు. ఇట్లా మంచి మంచి మాటలు చెప్తుంది. ఇప్పుడు చెప్తలేదు కానీ అట్లా చెప్తుంది మాకు. పిల్లలు ఉన్నారు కదా మీరు అన్నోళ్ళు, వాళ్ళకు ఈ అందనాలు జరగవచ్చే, ఈ కరువుకు ఈ కష్టాలకు అప్పులు తెచ్చుకుంటా ఈ అందనాలు తినుడు తాగుడు చేస్తే ఈ అప్పు తీరిపోతోళ్ళు వెనకెవ్వరు లేకపోయిరు. అది ఆలోచన చేసుకోవాలి. అట్లా ఇంకా మా అమ్మ ఏదో సాత్రం ఇచ్చిందంటావు కదా అమ్మమ్మ. అవ్వు ఉండంగానే బువ్వ, పాలు ఉండంగానే పాయసం అని ఇల్లు కొలవండి అన్నది మా అమ్మ అనేదట. మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఆ మాట మాకు చెప్తుంది, ఏడుస్తుంది, గుర్తు చేసుకొని ఏడుస్తుంది అన్నది. మా అమ్మమ్మ ఏడితే నాకేదో చిన్నపిల్ల ఏడ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇంత అనుభవం అయింది కదా, ఇంత ఈడుపడ్డా కూడా ఇన్ని అనుభవించి కష్టాలు సుఖాలు అనుభవించి కూడా ఇప్పటికి కూడా దానికి అంటే మాకేమన్నా బాధలు వస్తే మా అమ్మమ్మకు అయ్యో నా కళ్ళ ముందట ఉన్నోళ్ళు వీళ్ళైనా మంచిగా బతుకుతారు అనుకుంటే వీళ్ళకి ఇట్లా అని ఏదన్నా ఆపత్తి చిన్నదో పెద్దదో వస్తే బాధపడుతుంది. కానీ ఆ బాధపడ్డా కూడా మాకు ధైర్యం చెప్తుంది, అదిలిపోవద్దని చెప్తుంది, ధైర్యం చెప్తుంది. రెక్కలు చల్లగా ఉంటే అప్పుతోనేంది బిడ్డ భయపడకుండ్రి. మా చెల్లాట మా అమ్మమ్మని అన్నదట కదా, అందరికి పెట్టినావు, అక్క బిడ్డలకు పెట్టినావు, చిన్నమ్మ బిడ్డలకు పెట్టినావు, అందరికి పెట్టినావు, నా బిడ్డలకు కడాలు చేయించలేదని అన్నదట, అడిగిందట. మా చెల్లి అడిగిందట. అందరికి ముడ్డి గొలుసు కడాలు చేయించను, నా పిల్లలకి ఏం చేయించను అని అడిగిందట. నాకు చెప్తాను ఇట్లా అడిగిందని. ఇప్పటికైనా చేయించదు, నా పానం మంచిగా లేదా అనే బిడ్డానికి చెప్పి ఏడిచిన. మంచిగా ఉంటే చేయించవా, చేయించుతావు, మాకు అన్నిటికీ నువ్వే కదా చూసుకునేది. అది కూడా అడగాలని అడగలేదు కానీ పెట్టినా మా అమ్మమ్మ పెట్టకున్నా మా అమ్మమ్మ అని అనుకుంటుంది కానీ అన్నది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పే. లైక్ చేయండి అను, లైక్ చేయండి. మా చిన్న మాట అంది పాను లేనట్టు ఇది మాట్లాడుతున్నట్టు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరండి అంటారా. అమ్మ ఒకతే పూరీలు చేస్తుంది కదా, ఇక అమ్మమ్మ అయితే వండుకుంటా అన్నది, కొద్దిసేపు వండుకుంటుంది, పూరీలు చేస్తుంది. ఇక నేను కూడా పోయి కొంచెం హెల్ప్ చేస్తా చిన్నమ్మకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక అమ్మమ్మ వాళ్ళది అయితే చిన్నదే ఇల్లు, కట్టుకుందాం అనుకుంటారు కానీ ఇక ఇట్లనే ఓదాన్ని కోటి అంటే ఒకరు కాకపోతే ఒకరికి పానాలు మంచిగా లేక వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి అయితే లేదు, కనీసం రేకులన్నీ వేసుకొని ఉందామని అనుకుంటారు. అక్కడ పాతీలు అయితే అమ్మేసి వచ్చింది అమ్మమ్మ. అక్కడ ఇల్లు మంచిగానే ఉండు, చెన్నెల్ ఇల్లు, కానీ ఇంకా అక్కడ దానికి దారి లేదు, ఇల్లుకు ఏం లేక అమ్మేసి వచ్చింది. ఇక్కడైతే ఉంటుంది. ఇక వాళ్ళకు ఎప్పుడు కుదిరితే ఇక అప్పుడు కట్టేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మా చిన్నమ్మ ఒకతే ఎత్తంది, పొయ్యి వెళ్ళి ఎత్తా. బాయ్ చెప్పొచ్చింది తల్లి, బాయ్ బాయ్.